ఓం శ్రీ గణేష శారదా గురుభ్యో నమః. ఈరోజు విషయాన్ని తెలుసుకుందాం. నా శిష్యులే అడుగుతున్నారు కొంతమంది, గురుగారు మీరు మీ దగ్గరికి శిష్యులు వస్తుంటారు కదా, అంటే భక్తులు ఎంతోమంది వస్తుంటారు కదా, వాళ్ళకి పరిహారాలు ఏ విధంగా ఇస్తారు అని చెప్తే నేను ఒక రకంగా తయారు చేసుకున్నాను పరిహారాలు ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి. ఇది మీకు చెప్తే ఇంకా ఎవరికన్నా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చెప్తున్నాను. విషయం ఏమిటి అంటే, మనకంతా కూడా కన్సల్టెన్సీ ప్రపంచం అయిపోయింది. అంటే వేరే విషయాలు అలా అప్రోచ్ అవుతే ఇబ్బంది లేదు కావచ్చు, కానీ ఈవెన్ గురువు దగ్గరికి వస్తారు కూడా ఏమవుతుంది, నాకు ఆయన అవసరం ఉంటే వెంటనే ఫోన్ చేసిందా, అప్పటితోటి పరిహారం ఇచ్చిందా, అయిపోయిందా. అంటే భగవంతుడు మనకిందేం జీతగాడు కాదు. ఒక 10,000 20,000 పారేస్తే భగవంతుని అనుకున్నది చేయాలంటే కుదరదు. నాకు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వాడికి మాత్రమే జ్ఞానం వస్తుంది. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా అసలు భక్తి అంటే ఏంది, నమ్మకం అంటే ఏంది అర్థం చేసుకోలే. ఫస్ట్ భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకుంటే ఎంత భగవత్ సాధన చేసినా కానీ ఎలా ఉంటుందంటే, ఒక పని ఎందుకోసం చేస్తున్నామో తెలియకుండా ఎవరో చేశారు కాబట్టి నేను చేస్తున్నట్టే కుదరదు కదా. ఎందుకోసం చేస్తున్నామో తెలుసుకోవాలి. అప్పుడు చేస్తే మనకు శ్రద్ధ భక్తి రెండు కలుగుతాయి. అదేవిధంగా నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే పరిహారం కోసం ఫస్ట్ వాళ్ళకు జ్యోతిష్యం చెప్తాను. తర్వాత వాళ్ళ జాతకంలో ఏమైనా సమస్యలు ఉంటే మొదట వాళ్ళకు చిన్న పరిహారాలు ఇస్తాను. మనం పుట్టగానే పరిగెత్తలేం. అదేవిధంగా ఒకటేసారి PhD లెవెల్ సబ్జెక్ట్ ఇవ్వని అంటే అది మనకు అర్థం కాదు, మనం చేయలేం, మధ్యలో వదిలేస్తాం. దీనివల్ల ఏమవుతుంది, మీ టైం వృధా అవుతుంది, గురువు టైం వృధా అవుతుంది, చివరికి డబ్బులు పోతాయి, శాస్త్రమే నమ్మకం పోతుంది, ఇన్ని పనులు జరుగుతాయి. కాబట్టి ఏ సమస్య ఉన్నా కానీ ఒక మంచి గురువుకు స్టిక్ అయిపోండి. అంటే ఒక మంచి గురువుని ఆశ్రయించండి, అదే గురువుతో జర్నీ చేసే ప్రయత్నం చేయండి. ఇది ఒకటి అలవాటు చేసుకోండి ఫస్ట్. ఎందుకంటే మనకి ఇక్కడ గురు పరంపర పోయింది, మళ్ళీ వెతుక్కోవాల్సినటువంటి అవసరం మనకుంది. కాబట్టి ఒక మంచి గురువుని వెతుక్కొని ఆ గురువుని ఆశ్రయించి మెల్లిమెల్లి ఆ గురువు నుంచి విద్య నేర్చుకొని ఒక శక్తిలాగా తయారయ్యే ప్రయత్నం చేయండి. గురువుగారు నన్ను ఎప్పుడు బాగుంటాను కాదు, ఎప్పుడు బాగుండాలంటే ఏం చేయాలి, గురువుని ఆశ్రయించాలి, గురువు చెప్పింది మెల్లిమెల్లిగా నేర్చుకోవాలి. నేను ఇచ్చేటువంటి పరిహారాలు ఎలా ఉంటాయి అంటే, మొదట ఒక నర్సరీ పిల్లలాగా కొన్ని రెమెడీస్ ఇస్తాను. నిజంగా వారు చక్కగా సాధన చేస్తుంటే వాళ్ళకు అనుభూతి కలుగుతుంది. భగవంతుడు అంటే ఏంటంటే శబ్ద స్పర్శ రూపరసగంధ, అంటే మన జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదా, సో వీటితోటి భగవంతుని మనం పసిగట్టలేమండి. కేవలం భగవంతుని అనుభూతి మాత్రమే పొందగలుగుతాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీనికి ఒక ఉదాహరణ కూడా ఇస్తాను. ఒక గ్లాస్ పాలల్లో పంచదార వేసుకున్నాను, ఉదాహరణ నేను తాగాను, ఎలా ఉంది అంటే తీయగా ఉంది అని చెప్తాను. నాకు తీయగా అనిపించింది మీకు చెప్పగలుగుతున్నాను, జస్ట్ మీరు వింటున్నారు. మరి నాలాగా మీరు తాగినప్పుడే అనుభూతి పొందగలుగుతారు. భగవంతుని శక్తి కూడా అదే. ఎవరు సాధన చేస్తే వారు మాత్రమే ఆ శక్తిని అనుభూతి పొందగలుగుతారు. కాబట్టి సో నేను ఎవరికైనా సరే ఫస్ట్ నర్సరీ సబ్జెక్ట్ లాంటివి ఇస్తాను, కొన్ని రెమెడీస్ ఇస్తాను, చిన్న చిన్న వాళ్ళకి వీలైందే. ఒకటేసారి వాళ్ళకి అన్ని ఇస్తే కుదరదు. వాళ్ళ శక్తిని బట్టి ఎవరైనా సరే చేయాల్సిన సింపుల్ రెమెడీస్ కొన్ని ఇస్తాను. నిజంగా వారు నేను చెప్పిన సాధన చేస్తే ఒక 2-3 నెలల్లో వాళ్ళకు ఒక అనుభూతి కలుగుతుంది. దాని తర్వాత నర్సరీ నుంచి LKG UKG అలా ఎలా అయితే మెల్లమెల్లగా సబ్జెక్ట్ మనం ముందుకు వెళ్తుంటామో అలా సాధనలో కూడా మెల్లిమెల్ల కొన్ని రెమెడీస్ యాడ్ చేసుకుంటూ వెళ్తాను. ఇలా సాధన చేసుకుంటూ వెళ్తే వాడొక శక్తిలాగా తయారవుతారు. మళ్ళీ జీవితంలో కష్టం అనేది మన దరిదాపుల్లో కూడా ఉండదు. ఇలా కాకుండా ఏదో ఒకటి ఇచ్చినా చేసుకోండి అని చెప్తే క్లారిటీ లేకుండా గురువుని ఆశ్రయించకుండా ఏది పడితే చేస్తే దానివల్ల మనకి ఏది కూడా రాదు. కాబట్టి తప్పకుండా అందరూ కూడా చక్కగా గురువుని ఆశ్రయించండి. గురువు చెప్పేది మెల్లమెల్లగా సాధన చేయండి. తప్పకుండా మనకు తల్లి, తండ్రి, గురువు, దైవం ఈ నలుగురు అనుగ్రహం ఉంటే జీవితంలో మనకి ఏది కూడా రాదు. అంటే ఎలాంటి సమస్యలు కూడా రావు. కాబట్టి గురువుని ఆశ్రయించి మెల్లిమెల్లిగా విద్య నేర్చుకునే ప్రయత్నం చేయండి. స్వస్తి.